సామెతల గ్రంథం 18వ అధ్యాయము 11 నుండి కూడాను లేకపోతే 11 నుండి మొత్తం 24 వచనాలు ఉన్నాయి. మొత్తం వచనాలు మనకి చదివి వినిపిస్తాడు. బిడ్డతో ఏకీవించి మనం అందరం కూడా ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 544 పేజీ 544 పేజీ 11 నుంచి కూడా 24 వచనాలు చదువుతాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 11 నుంచి చదువుకున్నాం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎంతైనా ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనపడును. అయితే ఎదుటివాడు వచ్చు మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును. అది పరాక్రమశాలులను సమాధపరచును. బలమైన పట్టణమును వశపరచును కొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్ర గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. చదువుబడినటువంటి సామెతలను చదివిన బిడ్డలను ఏకీవించిన మళ్ళను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మంచిదే. అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథము 52వ అధ్యాయము, కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలా చదవబడినటువంటి లేఖన భాగంలో మాటలో కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే,
నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నమాట ఆయన వివరిస్తూ ఉన్నాడు. పచ్చని ఒలీవ చెట్టు ఎంతో దీవెనకరమైనటువంటిది, మాదిరికరమైనటువంటిది. అయితే ఆయన తెలియపరుస్తున్న మాట ఏమిటంటే నేనైతే అన్న మాటను ఉపయోగించాడు. ఈరోజైతే మనకు మనం నేనైతే ఎలాగున్నానని మనం ఆలోచన చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో ఎటువంటి వ్యక్తిగా ఉన్నాను, నేనైతే దేవుని మందిరంలో ఎటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను, నేనైతే దేవుని మందిరంలో ఎటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానా, ఒక మంచి విశ్వాసి వలె ఉన్నానా, ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిలాగా ఉన్నానా, ఒక మంచి భర్తగా ఉన్నానా, ఒక మంచి భార్యగా ఉన్నానా, ఒక మంచి బిడ్డగా ఉన్నానని మనకు మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అక్కడ ఆయన అదే అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరములో. మరి మనమైతే ఎక్కడ ఉన్నాం? మనం దేవుని మందిరంలో ఉండేటటువంటి వారిగా ఉన్నామా, లేదంటే లోకంలో ఎక్కడో జరిగేటటువంటి వాటిలో మనం ఉండేటటువంటి వారిగా ఉన్నానా? ఏ రీతిగా ఉన్నాం? నేనైతే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు అదే దావీదు మనల్ని అడుగుతున్నాడు, నీవైతే అని అడిగితే ఎక్కడున్నానని చెప్తావు? దేవుని మందిరంలో నేనైతే దేవుని మందిరంలో ఉన్నానని చెప్పగలిగేటటువంటి వారిగా ఉన్నామా? అయ్యా, ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా నేను దేవుని మందిరంలో ఉండగలిగిను అని చెప్పేటటువంటి వారిగా ఉన్నామా? మరి నిజంగా దేవుని మందిరంలో ఒక్క దినం గడపట 1000 దినాలతో సమానం అన్నాడు. కాబట్టి దేవుని మందిరంలో ఉండటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు 3 బిడ్డలు అన్నారు. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో గడపటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ 3 కూడా మరి ఈరోజు రాగలిగారు. కుదరలేదేమో, రాలేకపోవచ్చేమో అన్నారు నిన్న. కానీ ఈరోజు ఉండగలిగే కృపను అనుగ్రహించారు. ఎందుకంటే ఆ పనిని వారు వాయిదా వేసుకుంటామో, మరొకటికి అప్పు చెప్పటమో ఏదో జరిగింది కాబట్టి వారు ఇక్కడ ఉన్నారు. ఎందుకనంటే వారు అనుకున్నారు, నేనైతే ఈరోజు దేవుని మందిరంలో కనపడాలి అని. అందుకని కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు కదా, కీర్తన గ్రంథం, నేనైతే నీ మందిరములో ప్రవేశించేదను. చాలండి. నేనైతే ఎక్కడికి ప్రవేశిస్తానంటే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తాను అన్నాడు. దేవుని మందిరంలోనికి రావటం ఎంత గొప్ప భాగ్యం! దేవుని మందిరంలో నివసించడం ఎంత గొప్ప ధన్యత! దేవుని మందిరంలో గడపటం ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము! అందుకని ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేనైతే దేవుని మందిరంలో నీ కృపాతిశయమును బట్టి ప్రవేశిస్తాను. మొన్న బుధవారం అక్కడ చెప్పారు మందిర ఓపెనింగ్లో, ప్రియులు, పెద్దలు, సేవకులు దేవుని మందిరంలోకి వస్తే ఉండేటటువంటి మేలులు ఏమిటి, ధన్యతలు ఏమిటో మనం అక్కడ తెలుసుకోగలిగాం. అది విన్నటువంటి మాటలే కాబట్టి నేను మరలా ఎక్కువ జ్ఞాపకం చేయదలుచుకోలేదు. దేవుని మందిరంలోనికి రావటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే దేవుని మందిరంలోకి వచ్చేవారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారని ఆయన అంటున్నాడు కదా, నేనైతేనయ్యా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మరి నీవైతే ఎక్కడున్నావు, ఏ రీతిగా ఉన్నావు, ఎలాగ ఉన్నావని మరి నువ్వు చెప్పగలుగుతున్నావు? నిజంగా దేవుని మందిరానికి రావడం చాలా గొప్ప భాగ్యం. ఆయన అంటున్నాడు కదా, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనికి నేను ప్రవేశిస్తాను. దేవుని మందిరంలోకి వస్తే ఎంత గొప్ప ధన్యత అంటే, చాలా కాలం క్రితం మరి ఒక ప్రభుత్వం ఒక ఇష్యూ జారీ చేసింది, ఒక మాటను. ఏమని అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అప్పుడు ఎక్కడెక్కడో పనులు చేసేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా ప్రాంతాల నుండి సొంత ఊళ్ళకి వచ్చి ఆ యొక్క సొంత ఊళ్ళలో మరి వారు ఆధార్ కార్డు నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో అందరూ ఒక్కసారి రావటాన్ని బట్టి ప్రాసెస్ లేట్ అయ్యారు. ఇప్పుడంటే బ్యాంక్ దగ్గర ఏదో ప్రూఫ్లు తీసుకెళ్తే ఏదైనా జరుగుతుందేమో, కానీ అప్పట్లో నాకు బాగా గుర్తు, ఇక్కడ స్కూల్లో కూడా పెడితే ఆ స్కూల్లో నుంచి రోడ్డు మీద దాకా క్యూ లైన్ ఉండేది. అటువంటి పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆదివారం వచ్చిందంట.
ఆదివారం వస్తే ఒక సంఘానికి వెళ్ళేటటువంటి వారిలో ఒక కాలనీ నుంచి ఒక సంఘానికి వెళ్తారు 20 మంది విశ్వాసులు. ఆ 20 మంది విశ్వాసులు ఇలాగ మొదట ఆదివారం అంట బయలుదేరారంట. బయలుదేరితే వాళ్ళు అనుకున్నారంట అందులో 10 మంది మరి ఆధార్ కార్డు దానికి మనం నిలబడదాం, లైన్ తక్కువగా ఉంది కదా, పెందలాడ అయిపోద్ది, మనం బలారాధన టయానికన్నా సరే వెళ్ళిపోతాం కదా అని ఒక 10 మంది అనుకున్నారు. మరొక 10 మంది అనుకున్నారంట మేము రేపు సెలవు పెట్టుకునైనా లైన్లో నిలబడతాం కానీ దేవుని మందిరాన్ని పోగొట్టుకోము, మనం బలారాధనకి వెళ్తే ఉపయోగం పెట్టి పాటలు ఉంటాయి, వాక్యం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఆధార్ కార్డు డైలీ తీస్తారు, ఆ మందిరం మాత్రం ఆదివారం ఒక్కరోజే కదా ఉండేది, మేము దేవుని మందిరానికే వెళ్తామని వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ప్రిఫరెన్స్ ఇచ్చి 10 మంది వెళ్ళిపోయారు, 10 మంది మాత్రం లైన్లో నిలబడ్డారు. వీళ్ళు నిలబడి గంట నిలబడ్డారు, 2 గంటలు నిలబడ్డారు, 3 గంటలు నిలబడ్డారు, ఆ లైన్ మాత్రం తెవలట్లేదు. ఇలాగే స్కూల్లో పెట్టారు, అక్కడ కిటికీ ఓపెన్ చేశారు, ఇది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు. అయితే ఈలోపు మళ్ళీ అందులో కొన్ని సమస్యలు, సర్వర్ బిజీ అయిపోవటం, ఈలోపు మళ్ళీ కరెంట్ పోవటం, అట్లాగా ఇట్లాగా చివరికి దగ్గరికి వచ్చారు వీళ్ళు. అయితే మందిరంలో ఉన్న వాళ్ళు పాటలలో ఉన్నారు, వాక్యం విన్నారు, ప్రభు బలలో చేయేశారు. చివరిలో మనకులాగా భోజనాలు పెడితే కడుపు నిండా తిన్నారు. ఆ ఎండ మొత్తం పోయి 3-3:30 అయింది. అప్పుడు వాళ్ళ మందిరం దగ్గర నుంచి బయట నుంచి వచ్చి మనం కూడా గంట సేపు నిలబడదాం, కుదిరితే అయ్యిద్ది, లేకపోతే రేపు వద్దాంలేని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా వచ్చి అదే లైన్లో నిలబడ్డారు. లైన్లో ఎక్కడ చివరి నిలబడ్డారు, ఏ 100 మంది చివరో నిలబడ్డారు. ఈ పొద్దున్నే వచ్చి నిలబడిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కిటికీ దగ్గర. ఇంక 2 వ్యక్తులు అయిపోతే ఇక ఈ 10 మందిదే. అయితే ఈ మందిరానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడెక్కడో 100 మంది చివరన ఉన్నారు. ఉండేసరికి ఈలోపు 4:00 దానికి సంబంధించిన ఏజెంట్ పెద్ద ఆయన ఎవరో వచ్చాడంట. వచ్చి ఎలా జరుగుతుంది ఏంటి ఎంతమంది ఆయన ఈ కనుక్కుని వాళ్ళు జరుగుతున్నాయని చెప్పినప్పుడు మరి వెనకొచ్చినటువంటి వాళ్ళకు కూడా అసహనం రాకూడదు, వాళ్ళు తిరుగుబాటు చేయకూడదు, కాబట్టి ఇక్కడ ఆపేసి వెనక నుంచి స్టార్ట్ చేయండి అన్నారంట. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మరి ముందు వచ్చిన వాళ్ళకి ముందు వచ్చినట్టు ఇట్లా చేస్తుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి 4:00 దాకా ఇక్కడే చేశారు కదా, ఇప్పుడు వెనక నుంచి స్టార్ట్ చేయండి అన్నారు. ఈ మందిరానికి వెళ్ళిన వాళ్ళు అటు ఫస్ట్ ఉన్నారు. ఈ 10 మంది ఏకమైన అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఈ మందిరం ఎక్కొట్టిన వాళ్ళు ఎక్కడ ఏ లైన్లో ఉన్నారు, ఇటు చూస్తే చివరి లైన్కి వెళ్ళిపోయారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మొదటి వారు కడపటి వాడు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాగనే దేవుని మందిరానికి వస్తే దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనీయుడు. వీళ్ళ దేవుని మందిరానికి రేపు వెళ్ళాలంటే కూలి పోయిద్ది, పని పోయిద్ది, అది పోయిద్ది, ఇది పోయిద్ది, అంతసేపు ఉండాలి, ఇంతసేపు ఉండాలి. ఈరోజు ఫ్రీగా ఉందని నిలబడ్డారు, కానీ వాళ్ళ పని జరగల, దేవుని మందిరానికి వెళ్ళలేకపోయారు. కానీ ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళొచ్చారో వారి పనిని దేవుడు వెంటనే జరిగించారు. అందుకనే మనం కూడా అయితే ఏమనాలంటే, అయ్యా నేనైతే నీ మందిరంలోనికి వస్తాను, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ఉంటానని ఆయన మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. ఇంకా నేనైతే అని భక్తులు ఏమంటారు, మరొక మాటను కూడా చూద్దాం. ఇంకొక మాటను కూడా కీర్తన గ్రంథం 13వ అధ్యాయం, కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చూడండి, కీర్తన, నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను. చాలండి. ఒకటి, మనమైతే ఆయన మందిరంలోకి ప్రవేశించే వారిగా ఉండాలి. రెండవదిగా ఆయన కృపయందు మనం నమ్మిక ఉంచేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన కృప విలువైనటువంటిది, వెలకట్టలేనటువంటిది, గొప్పదైనటువంటిది. అటువంటి కృపను మన జీవితాల్లో కలిగి నివసించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమట ఆయన కృపయందు మనము నమ్మిక ఉంచేటటువంటి వారిగా ఉండాలి. ఆయన కృప శ్రేష్టమైనటువంటిది, ఆయన కృప ఘనమైనటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం ఏమని తీర్మానం చేసుకుంటాయా, నేనైతే నీ మందిరానికి రావటమే కాదులే కానీ నీ కృపయందు నేను ఒక నమ్మకాన్ని కలిగి ఉంటాను. ఎందుకంటే నాకు నీ కృప అవసరమైనది, నీ కృప ప్రాముఖ్యమైనది, నీ కృప నాకు కావలసినటువంటిది. కాబట్టి ఆ కృపను ఎట్టి విషయాల్లోనూ కూడా నేను పోగొట్టుకోను ప్రభు అని ఆయన కృపయందు మనం నమ్మిక ఉంచేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఆయన
కృప అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకనూ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు అపరాధముల ద్వారా పాపముల ద్వారా చచ్చినటువంటి వారై ఉండగా ఆయన కృప మనలను బ్రతికించింది, నిలబెట్టింది, ఈ రీతిగా ఉండదగిన శ్రేష్టమైనటువంటి ధన్యతను కలగజేసింది అన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవదిగా మనమైతే ఆయన కృపయందు మనం నమ్మకించేటటువంటి వారిగా ఉండాలి. మరి మూడవదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. తదుపరి వేరొక కార్యక్రమం మన ఎదుట ఉంచబడింది కాబట్టి క్లుప్తంగా ముగించుకుందాము. మరి మూడవదిగా ఇంకా ఏమిటి అనగా, మనము నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను అంటాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ భక్తుడు అంటాడు కదా, మీరు ఎవరిని బట్టి ప్రార్థన చేస్తారో తెలియదు కానీ నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. మూడవదిగా మనమట యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒకటేమో ఇదిగో ఆయన మందిరములో ఉండేవారిగా ఉండాలి, రెండవది ఏమో ఆయన కృపయందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి, మూడవదిగా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. ఆయన నామమును బట్టి బైబిల్లో కూడా కొన్ని చోట్ల వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఇదిగో యేసు నామములో నీవు పొందుకుందువుగాక, యేసు నామములో నీవు స్వస్థపరచబడదువుగాక. యేసు నామం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. కాబట్టి మూడవదిగా ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అన్నిటికన్నా పైనామము, అన్నిటికన్నా గొప్పదైన నామము. కాబట్టి ఆ నామమును బట్టి మనం ప్రార్థన చేసేవారిగా మన జీవితాల్లో ఉండాలి అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమును కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా నేనైతే ఇదిగో నీ మందిరంలోనికి వస్తాను, అయ్యా నేనైతే నీ నామమును బట్టి ప్రార్థన చేస్తాను, లేదంటే అయ్యా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుతానని మన మట్టుకు మనము ఇటు తీర్మానాన్ని మన జీవితాల్లో చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే భక్తులు నేనైతేనే వారు మటుకు వారు ప్రస్తావించి చెప్తున్నారు కదా. మరి మీరైతే మళ్ళీ అడిగితే మనం కూడా అయ్యా నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను, అయ్యా నేనైతే ఇదిగో ఆయన కృపయందు నమ్మిక ఉంచాను, నేనైతే ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నానని చెప్పేటటువంటి వారిగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. కృప కలిగినటువంటి దేవా, నీ నామమునకు వందనములు తండ్రి. మరి నిజంగా భక్తుడు నేనైతే నీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, నేనైతే నీ మందిరంలోనికి ప్రవేశిస్తానని. మరి అలాగనే ప్రభా, మేము కూడా నీ సన్నిధి ఎప్పుడు ఉందని తెలిసినా నీ మందిరంలోనికి ప్రవేశించదగే గొప్ప కృపను దయచేయండి. అలాగే మరి కొంతమంది భక్తులు ప్రభువా నేనైతే ఇదిగో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తానన్నారు. మేము కూడా నైనా మా జీవితాల్లో నిన్ను బట్టి ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని కృపను దయచేయండి. అలాగనే ప్రభువా మూడవదిగా మరలా ఆయన నేనైతే నీ కృపయందు నమ్మికించుతున్నారు. మేమును నీ కృపయందు నమ్మికించేటటువంటి వ్యక్తులుగా మమ్మలను మా కుటుంబాలను మీరు ఉంచి బలపరిచి నడిపించండి ప్రభా. స్తోత్రములు స్తోత్రములు. కృప కలిగిన దేవానికి వందనములు తండ్రి. స్తుతులు స్తుతులు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభా విన్న క్లుప్త మాటల ప్రకారం మేమైతే నీ మందిరములో ఉండేవారిగా, మేమైతే నీ కృపయందు నమ్మికించేవారి, మేమైతే నైనా మరి అలాగనే మరి నీ నామమును బట్టి ప్రార్థించేటటువంటి వారిగా నీ సహాయము కృపను అందించి బలపరిచి నడిపిస్తారా అయ్యా. తదుపరి పాద పరిచర్యలోనికి మేము వెళ్ళిస్తూ ఉండగా మా పరిచర్యలో తోడుగా ఉండి ఒకరినొకరు తగ్గించుకుని ఒకరి పాదములు ఒకరు కడిగి ఒకరి ఎడల ఒకరు పశ్చాత్తాపడి ముందుకు కొనసాగి నీ బలలో చేయి వేసి కృపను అనుగ్రహిస్తారని యేసు శ్రేష్ఠ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.